నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కాన్వెంట్ కూడలి, డాక్ యార్డ్, అల్లిపురం, గాజువాక, పెదగంట్యాడ వర్షం నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అల్పపీడన ద్రోణికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, ఈ ద్రోణి ఎప్పుడు బలపడే అవకాశం ఉంది? దీని తీవ్రత ఎంత స్థాయిలో ఉండే అవకాశం ఉంది? అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మొత్తం ఉత్తర ఆంధ్రతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల వరకు కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విశాఖలో వర్షం పడింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా విశాఖలో వర్షం పడుతూనే ఉంది. అల్పపీడన ద్రోణి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. ప్రస్తుతం ఇది సముద్రం మీద కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో సముద్రంలో ఎక్కువగా వర్షం పడుతుంది. దీని ప్రభావం కోస్తా తీర ప్రాంతంలో కూడా ఉండటంతో ప్రధానంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడడంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇది క్రమంగా భూమి మీదకి వచ్చే అవకాశం ఉంది. భూమి మీదకి వచ్చే క్రమంలో ద్రోణి మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ద్రోణి ప్రభావంతో వర్షం ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఈశాన్య ఋతుపవనాలు కూడా చురుగ్గా ఉండడంతో కోస్తా జిల్లాల్లో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల అన్నింటిలోనూ కూడా ఉష్ణోగ్రతలు తగ్గి అక్కడక్కడ జల్లులు కురుస్తూ ఉన్నాయి. ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ తమిళనాడు నుంచి కేరళ మీదుగా ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాటి ప్రభావం, ద్రోణి ప్రభావం వల్ల మొత్తం కోస్తా అంతా కూడా ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రధానంగా ఈ 5 జిల్లాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ దక్షిణ కోస్తా, కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గి అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే అల్పపీడన ద్రోణి ప్రభావంతో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మత్స్యకారులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ద్రోణి ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా విశాఖ నగరంలో దాదాపుగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షపాతం నమోదైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతోటి విశాఖ నగరంలో దాదాపుగా లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా బాగా నీరు చేరిపోయింది. విశాఖ నగర పరిధిలో ఉన్నటువంటి పెదగంట్యాడ మండలంలో పాలవలస గ్రామంలో గ్రామం మొత్తంలో కూడా నీరు చేరిపోయింది. గ్రామానికి సమీపంలో హిందూజా పవర్ ప్లాంట్ కోసం రైల్వే లైన్ వేస్తుండటంతో రైల్వే లైన్ అడ్డగించడం వల్ల నీరుని మొత్తం గ్రామంలోకి నీరు వచ్చేసింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో విశాఖ నగరంలో ఉన్నటువంటి అక్కడక్కడ లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరుకుంది. దీని ప్రభావం మరో 24 గంటల పాటు ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ద్రోణి బలపడి అల్పపీడనంగా మారితే కనుక మరింతగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. లలిత, ధన్యవాదాలు నాగేశ్వరరావు.